ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? ఈ రోజు సుమా అడ్డాలో మనల్ని ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? గీతాంజలి మళ్ళీ వచ్చింది. టీబో, లెట్స్ వెల్కమ్ దెమ్. అందమైన తారలు ఆకాశంలోనే కాదు భూమి మీద కూడా నడుస్తారు, బ్లాక్ బస్టర్లు కొడతారు అన్నదానికి నిదర్శనంగా మన బ్యూటిఫుల్ హీరోయిన్ అంజలి గారు. అండ్ అలాగే ఎన్నో అద్భుతమైనటువంటి కథల్ని తన కలంతో సూపర్ డూపర్ హిట్ చేసినటువంటి కోన వెంకట్ గారు. లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. గాడ్, మా సుమా అడ్డాలో ఇవాళ గులాబీల వాన. కోన వెంకట్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. థాంక్యూ. ఈ 10 years లో గీతాంజలిలో ఏమైనా మార్పు వచ్చిందేమో నాకు తెలియదు కానీ కోన వెంకట్ గారిలో కానీ అంజలిలో కానీ సుమా గారిలో కానీ ఇట్ ఇస్ అ మెడికల్ మిరాకిల్ అండి. అసలు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను మనిషినా ఆత్మనా అని. సమ్మర్ కదా, ఒక సోడా కొట్టండి. నేను ఫస్ట్ టైం ఓపెన్ చేశాను సోడా. మీరు ఓపెన్ చేసినప్పుడు ఎలా వెళ్ళింది తెలుసా? ఆత్మ వెళ్ళినట్టు వెళ్ళింది గాలి. సో కోన గారు, ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది. సేమ్ కైండ్ ఆఫ్ కామెడీ హిలేరియస్ రైడ్ ఏనా? దానికన్నా 10 times మోర్ హారర్. అందులో మీకు ఒకటే దెయ్యం, ఇందులో దెయ్యాల ఫ్యామిలీ ఉంటది. మిగిలిన విషయాలన్నీ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే మన డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత నేను అడిగి తెలుసుకుంటాను. ప్లీజ్ మీ పోడియం వైపు ప్రశ్న. అది మీది. నటన అనే పదాన్నే తన నరాన్న నింపుకున్నటువంటి నటుడు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు. ఈ సినిమాతోనే మంచి పేరు సంపాదించుకోబోతున్నటువంటి డైరెక్టర్ శివ తుర్లపాటి గారు. రెంట్ కి డబ్బు లేదు, స్నానానికి సబ్బు లేదు, సాయంకాలం పప్పు లేదు, అయినా తగ్గేది లేదు. సింగిల్ చాయ్ లేదు, స్థానం మీద దోశ లేదు, సాపాటు లేదులే, ఏదో పాటు బ్రదర్. సినిమా వాళ్ళ బాటలకి అంతు పంతు లేనే లేదు బ్రదర్. ఒక ఛాన్స్ కోసం కళ్ళ వెళ్ళ పడిపోతుంటాం బ్రదర్. ఓ మై గాడ్, డైరెక్టర్ గారు వస్తారు అనుకుంటే కొరియోగ్రాఫర్ గారు వచ్చారు. అసలు ఇప్పుడు మీరు చిటికేస్తే డైరెక్టర్ వచ్చేస్తారు. చిటికేయడానికి 2 చేతులు ఖాళీ లేవు. కానీ ఫస్ట్ మీరు కొరియోగ్రాఫర్ అయ్యి ఆ తర్వాత మీరు డైరెక్టర్ అయ్యారు. మధ్యలో ప్రొడ్యూసర్ కూడా అయ్యారా? అమ్మాయిలు ఎవరైనా ఒకళ్ళు వచ్చి బొకే తీసుకెళ్ళండి అమ్మా. కొట్టండి. దీంట్లో ఏమన్నా మిక్స్ చేసుకోవడానికి ఏమన్నా ఉందా? ఉంటాయండి, ఉంటాయి. సుమా సోడే, అడ్డా సోడే. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నారు? మీరు ఇంకా సేమ్ గ్లామర్, సేమ్ ఎవ్రీథింగ్. సోడే, గ్యాస్ సోడే. సో శ్రీనివాస్ రెడ్డి గారు 10 years తర్వాత గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఎలా ఈ షోలో కలుస్తున్నాం. కానీ కోన గారు, మీరు భలే ఐడియాతో పెట్టారండి. ఆ సినిమాలో గానీ ఆ సినిమా బయట మీరు కలిసే వాళ్ళు గానీ ఎవరు మారలేదు 10 ఏళ్లలో. ముదిరారు, మారలేదు. ది మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఇస్ సినిమా స్టార్ట్ కాక ముందు నుంచి సుమ గారి షోకి వెళ్తామా లేదా అని నాకు ఒకటి ఉండిపోయింది. ఈయనకి ఇంతలా బచన తేయడం తెలుసు, నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఫేస్ చూస్తే తెలియట్లేదు. ఈ మాట నాకు అక్కడ బయలుదేరేప్పుడు చెప్పుంటే ఖచ్చితంగా ప్యాక్ చేయించొద్దు ఇంటికి. ఈయన్ని పంపించేస్తారా ఇంటికి? వద్దులండి, నేనే పోడియం దగ్గర పంపిస్తాను. వెళ్ళండి ప్లీజ్. మొదలెట్టేద్దామా? సుమా అడ్డా టైం బేస్డ్ గేమ్ షో.
జీవితంలో మనం ఏదైనా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని మాత్రం మనం తిరిగి సంపాదించుకోలేము. సో దొరికినటువంటి సమయాన్ని మనం బాగా వాడుకోవాలి. అందుకనే ఈ గేమ్ షోలో మేము ఇచ్చేటువంటి టైంలో మీరు గేమ్ ని కంప్లీట్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. ఫైనల్ గా ఎంత వస్తాయండి? మీకు ఎంత ప్రాప్తం ఉంటే అంత వస్తుంది. అదేదో ఇచ్చేస్తే ఎందుకు టైం వేస్ట్, నలుగురు నాలుగు పంచుకొని వెళ్ళిపోతుంది. మీకు మొత్తం 5 రౌండ్లు ఉంటాయి ఇందులో. అందులో మొదటి రౌండ్ ఆల్రెడీ ఇప్పుడే కంప్లీట్ చేసాం. మొదటి రౌండ్ ఇది ఓపెన్ చేయడమేనా? యా, దట్ వాస్ ద ఫస్ట్ రౌండ్. అప్పుడైతే నేనే విన్నా, నేనే ఫస్ట్ ఓపెన్ చేశాను ఇది. సో ఈ రోజుకి 6 రౌండ్లు ఉన్నాయి. మొదటి రౌండ్ దో చెయ్యి. దో చెయ్యి. నాకు గోచీలా అనిపించింది, గోచీలా అనిపించింది. గోచియా. ఈ రౌండ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు, జాగ్రత్తగా వినండి. ఇందులో సింపుల్ గా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ క్వశ్చన్ మాత్రమే. సుమ ఇంత అందంగా ఎందుకుంది, ఇది క్వశ్చన్. డైరెక్ట్ మీరు చెప్పొచ్చు. పూటకోసారి స్నానం చేస్తుంది, గంటకోసారి. సో ఇలా మీరు చెప్పినటువంటి సమాధానాలు మా దగ్గర ఉండేటువంటి సమాధానంతో మ్యాచ్ అయినట్టయితే ఒక్కొక్క ఆన్సర్ కి మీకు డబ్బులు వస్తాయి. 10,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఒక ఆన్సర్ కి మీరు గెలుచుకోవచ్చు. మీరు ఈ రౌండ్ లో 15 లక్షలు సొంతం చేసుకోవచ్చు. మేము మీకు ఇచ్చేటువంటి టైం 90 సెకండ్స్ మాత్రమే. ఓకే, సో మొదలు పెట్టేద్దామా? మనము వి విల్ స్టార్ట్ విత్ మీతోనే మొదలెడదాం. రండి మీరిద్దరు. సో ఈ 90లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే? మీరు 90 అంటే చాలా ఆతరంగా ఉంది. ఏమి 90 అది, ఏమి 90 అని. 90 ml కాదు. ఈ 90లో మీరు ఎన్ని చెప్పగలిగితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. కాదు, అక్కడ అన్యాయం జరిగింది. కట్టలు తీసి లోపల పెట్టేసుకుంటారు, మీరు చూడట్లేదు. అటువే ఫేవరిజం చూస్తున్నారేమో నాకు డౌట్ గా ఉంది లైట్ గా. హలో, అన్యాయంగా ఆడకండి శివ. దయచేసి ఇక్కడ పెట్టండి. మరి దోచే అంటే దోచేసాడు. ఓకే, రెడీ? అండ్ ద క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. భయం అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చీకటి. చీకటి. ఓకే, రైట్. దెయ్యం. దయ్యం. 2. క్యాండిల్. క్యాండిల్. కొవ్వొత్తులు. క్యాండిల్ లేదు. దేవుడు. 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 దేవుడు రైట్. బల్లి. 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 రైట్ ఆన్సర్ బల్లి. అబద్ధం చెప్పడం. అబద్ధం చెప్పడం. అబద్ధం. అబద్ధం లేదు. పరీక్షలు. పరీక్షలు. రైట్ ఆన్సర్ 15. పెళ్లి. 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 14. పోలీస్. పోలీస్. 6. పోలీస్ చెకింగ్. రైట్. $7,60,000. చప్పట్లు కొట్టండి. అయితే మీరు చెప్పని ఏంటో ఒకసారి చూద్దాం. అప్పులు, ఇంజెక్షన్, డాక్టర్, ప్రమాదాలు, బాధ్యతలు. భయం బాధ్యతలు అంటే. ఓకే, 9. నానంటే భయం. 1వ తారీఖు. అవును. ఈఎంఐలు. దయ్యం సినిమాలు. అమ్మాయిల ప్రేమ. ఓకే, ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి భయాల్ని మీరు మాకు చెప్పాలి. మీ నాన్న అంటే మీకు భయం అండి చిన్నప్పుడు? లేదు, అసలు లేదా? అమ్మంటేనే భయం చిన్నప్పుడు. సరే, అయితే అమ్మ అంటే భయం. మీకు రిపోర్ట్ కార్డ్ వచ్చింది, మీరు అమ్మ దగ్గరకు వచ్చారు. రండి. అమ్మ రిపోర్ట్ కార్డ్ ఫస్ట్ క్లాస్ వచ్చా చూడు. ఏంటి మా అమ్మ చదువుకోలేదు, ఆమె చూసి సంతకం పెట్టొద్దు. శ్రీను, మీ అమ్మగారు ఎంత బాగున్నారు? మా అమ్మగారు బాగున్నారంట. నేను అమ్మగారుగా కాదు, అమ్మమ్మ గారుగా ఉన్నా కూడా బాగుంటా. మీకు మీ నాన్న అంటే భయం, రిపోర్ట్ కార్డు తీసుకొని వచ్చారు. ఏమిట్రా ఈ మార్కులో? నేను ఏం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? కాపీ కొట్టిందన్న. కాపీ కొడితే కూడా ఇంత దరిద్రమైన మార్కులు వచ్చాయారా? చిచ్చి. కాపీ కొట్టేది కూడా దరిద్రుడి దగ్గర కొట్టాడు, అందుకే వీడికి 6 మార్కులు వచ్చాయి. ఎన్ని సంవత్సరాలు పాస్ అవుతావో ఏంటో. ఓకే, సో కంగ్రాచులేషన్స్, మీకు 7 lakhs. నేను చాలా రోజుల నుంచి మీ గీతాంజలి మళ్ళీ వచ్చింది టీం రావడం కోసం వెయిటింగ్. మా సెట్ లో 6-7 ఆత్మలు ఉన్నాయి. అవి అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటాయి. అదే చాలా ఫోర్స్ఫుల్ ఆత్మలు అవి. ఇంత డబ్బు చూసి చాలా రోజులు అయింది పాప, ఇక చూసుకో అన్నా. రండి రండి మీరే. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. శ్రీరామ నవమి అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ.
పానకం పప్పు. ఎస్, పానకం వడపప్పు. 13 రైట్ ఆన్సర్. పూజ. 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 పూజలు నంబర్ 2 రైట్ ఆన్సర్. అభిషేకం. అభిషేకాలు. అభిషేకాలు లేదు. రామలక్ష్మణులు. రామలక్ష్మణులు లేదు. పిండి వంటలు. పిండి వంటలు రైట్ ఆన్సర్. నంబర్ 8 రాముడి కళ్యాణం. శ్రీరాముడి కళ్యాణం. శ్రీరాముల వారి కళ్యాణం రైట్ ఆన్సర్. 15 భద్రాచలం. భద్రాచలం. ఓకే. తోరణాలు. తోరణాలు రైట్ రైట్ రైట్. గుడి. గుడి. రాముడి గుడి. రాముడి గుడి రైట్ రైట్ రైట్. పళ్ళు. పళ్ళు. పండ్లు. పండ్లు. $8,10,000. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు ఎట్టా తగులుతే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బాయంటే అంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. మీరు సాధించారు. మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో ఒకసారి చూద్దాము. కొత్త బట్టలు. అబ్బా. ఎస్, కరెక్ట్. అన్నదానం. అన్నదానం గుర్తురాడు. దంపతులు కూర్చుంటారు కళ్యాణానికి పీటల మీద. 9 ఫోన్ స్టేటస్లు. ఈ మధ్య కాలంలో సినిమా అయినా సరే, శ్రీరామనవమి ఉత్సవాలైనా సరే ఫస్ట్ స్టేటస్ ఏనమ్మా, ఆ తర్వాత ఏదైనా. ఇది మనం గుర్తుంచుకుందాం, ప్రతిదానికి వాడేయచ్చు. రాముల వారి పాటలు. పాటలు. ఊరేగింపు. ఓకే. 12 అక్షింతలు. మీరు కూడా దేవుణ్ణి గట్టిగా నమ్ముతారా? నేను మనసులో పూజ చేస్తాను, అప్పుడప్పుడు గుడికి వెళ్తాను, అండ్ నాకు భక్తి ఉంది. మీకు ఎప్పుడైనా ఆత్మ కనిపించిందా? ఎప్పుడు? మాట్లాడుతుంది కూడా ఇప్పుడు. మాట్లాడుతుంది కూడా ఇప్పుడు. వెరీ నైస్ టు నో. థ్యాంక్ యూ అండి. ప్లీజ్. రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ రెండో రౌండ్ సినిమా బేస్డ్ రౌండ్. మీకు తెలిస్తే బజర్ నొక్కాలి. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh rupees. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు ₹1,00,000 నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళ ఆన్సర్ చెప్పేసేయాలి. కరెక్ట్ ఆన్సర్ అయితే అంత అమౌంట్ మీ అకౌంట్ లోకి వస్తుంది, లేకపోతే అంతే అమౌంట్ మీ అకౌంట్ లోంచి పోతాయి. టైమర్ డబ్బులు ఉంటాయి. ఆ టైం తగ్గేటప్పుడు డబ్బులు తగ్గుతా ఉంటాయి. ఇక్కడ పోయినాక నొక్కి వేస్ట్ నొక్కమాకు. చూడండి అయ్యా, నాకు ఎప్పుడైనా డేట్ లేకపోతే ఆయన పెట్టుకోండి. ఎంత బాగా అర్థమైంది ఆయనకి అసలు. పొరపాటున పెట్టుకున్నారు. ఓకే, రెడీ, మొదలెడదామా? ఫస్ట్ ఫోటో. ఈ ఫోటోలో ఉన్న ఆనాటి 2 హీరోయిన్స్ ఎవరో గెస్ట్ చేయండి. శివ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. సావిత్రి గారు, జమున గారు. సావిత్రి గారు, జమున గారు. ఈయన ఇంత కరెక్ట్ గా చెప్పారంటే నాకు అప్పటి నుంచి అనుమానం ఈయన వాళ్ళతో కూడా నటించారని. ఏమో చూద్దాం. రైట్ ఆన్సర్. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా. 85,000 ఇవ్వాలి అంటే మీరు డాన్స్ చేయాలి. నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా ఎన్నుకో బులమా, ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మ. భిస్తన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. ఓకే, థ్యాంక్ యూ, సూపర్ సూపర్.
నిజంగా పాలు పితికారా? నిజంగా పితికితే కాఫీ వచ్చినాయి తెలుసా మా గేదెలు. ఇట్స్ అన్ అప్గ్రేడెడ్ గేదె. ఆహా, గేదె పొరపాటున కాఫీ బీన్స్ తినేసింది. అండ్ బేసిక్ గా గేదె బాగా స్వీట్ అంట, అందుకని రెండు కలిపి కాఫీ. ఇక ఇంతకన్నా నేను తట్టుకోలేను కాబట్టి నేను సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోతున్నాను. మనం గెలిచాం కదా, మా డబ్బులు ఇరా. ఎలాగో ఎత్తుకెళ్తూ ఉంటారు కదా, జేబులో ఉండుంటాయి చూడండి ఒకసారి. మరి రెండో క్వశ్చన్, ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? అంజలి అంజలి అంజలి. మసూదా. ఓకే, మసూదా అవునా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. 78,000. కానీ ఇచ్చే ముందు దీని తర్వాత కూడా వీళ్ళకి సెటప్ పెట్టి డాన్స్ కోనా గారు అందరూ వేస్తారు ఇప్పుడు. రౌండ్ లో ఫస్ట్ విన్ అయిన విజేతలకి మాత్రమే ఆ ఫెసిలిటీస్. ఓకే, అర్థమైంది. ప్రేక్షకుల క్షేమం కోరి ఈ పాట గాల్సింది. అది కూడా కాదు. ఏంటంటే నేనైనా నా షో అయినా రొటీన్ కాకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే మేమేం చేస్తామో మాకే తెలియదు, అందుకని. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే మీది దయ్యం సినిమా కాబట్టి ఇక్కడ ఒక ఆవిడికి దయ్యం పట్టింది. ఆవిడ మీ అక్క, అది నేనే. అయితే మీరు నా ట్విన్ సిస్టర్ గీత ఫస్ట్ పార్ట్ లో. ఓ yes. మీరేంటి ఆల్రెడీ పట్టేసినట్టున్నారు? మనం భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళాం. భూత వైద్యుడు కమ్ సైకాట్రిస్ట్ ఎవరైనా శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ రోజుల్లో దెయ్యాల్ని బదిలించుకునే వాళ్ళు ఇంకేడా హాస్పిటల్ అన్ని వచ్చేసి చీ మనకు బేరాలు లేవా? హలో భూత వైద్యుడు, మా అక్కకి దెయ్యం పట్టింది. జనరల్ గా దెయ్యాలు పట్టి పోవాలంటే వాటికి కొన్ని కోరికలు తీరాలన్నమాట. తీరని కోరిక ఉన్నట్టుంది, అదేందో అడుగుదాం ఒకసారి. మీ అక్కకి తీరని కోరికలు అయ్యి ఉన్నట్టున్నాయి. ఓ బూమ్. ఇప్పుడు చెప్పు నీకు తీరని కోరిక. తీరని కోరిక కన్నా ముందు నేను ఎలా చచ్చానో చెప్తాను. మా అత్తగారిని వేసేద్దామని చెప్పి కాఫీలో విషం కలిపా. ఆవిడ షుగర్ సరిపోయిందా ఒకసారి చూడు అన్నారు. కకృతితో చూసా, పోయా పోయా. నాకు కొన్ని కోరికలున్నాయి. ఏం కోరిక చెప్పండి. నాకు చాలా కాలంగా అదిగో ఆ కోనలో కోన వెంకట్ గారి డాన్స్ చూడాలని కోరిక. ఆ కోన నుంచి ఈ కోనకు వచ్చా. దెయ్యం పట్టింది నాకు కాదు, ఆవిడకండి. అంటే మీరు డాన్స్ చేసరికి మీకు దెయ్యం పట్టింది అనుకుంటున్నా. ఒక కోరిక తీరింది. ఇదిగో ఈ నిమ్మకాయ నీళ్లు కలుపుకొని తాగేయండి. నెక్స్ట్ కోరిక తీరాక వాళ్ళు నెత్తి మీద ఇది కొట్టి. నా రెండో కోరిక ఏంటి చెప్పండి. శివ పాట పాడాలి. నేను పాట పాడితే పడుకుంటారు అందరూ. పర్లేదు. రెంట్కి డబ్బు లేదు, స్నానానికి సబ్బు లేదు, సాయంకాలం పబ్బు లేదు, అయినా తగ్గేది లేదు. ఇన్ని లేనప్పుడు ఈయన బతికుండడం ఎందుకు? ఆత్మ అయిపోవచ్చుగా. లేదు, నాకు ఇంకో కోరిక మిగిలిపోయింది. ఏంటో? నా చెల్లి నేను డైలాగ్ చెప్పాలి. ఏమనేదో ఉంది, ఒక్క నిమిషం. ఏముంది? ఊరికే భయపెట్టా. డైలాగ్ చెప్పవా? నేను సుబ్బుని కాదురా, గీతాంజలి. నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఏమో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. మీరెవరు బై ది వే? నేను ఫ్లూటిస్ట్. నన్నెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఊరికే చూపిద్దామని తీసుకొచ్చాను. లేదు, నేను ఇంత దూరం వచ్చాను కాబట్టి. ఆయన ఫ్లూటిస్ట్ కదా, ఆయన ఒకసారి ఫ్లూట్ వాయించాలి.
ఓ మై గాడ్, నైస్ ఫ్లూట్ ఇస్ వెరీ నైస్. ఓకే, మన మూడో ప్రశ్న, ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ శివ గారు చెప్పండి. విజయ్ దేవరకొండ. ఓకే, విజయ్ దేవరకొండ కరెక్ట్ అయినట్టయితే మీకు 93,000 లేకపోతే 93,000 పోతుంది. చూద్దాము. మీ కంగారుతో మాకు రావాల్సిన పాయింట్ పోయింది తెలుసా మీకు? ఎందుకని? నేనేం చెప్పాను, అది ఎవరని చెప్పాను? నితిన్ అని చెప్పి కొట్టే లోపల కొట్టేసి తెలుసున్న వాళ్ళలాగా మా పాయింట్. మీ కంగారుతో మీరు కొట్టినా మాకు కావాల్సిన కంటెంట్ వచ్చింది. నేను చెప్పాను అది నితిన్ అని. మాకు ఇవ్వరు అలాంటివి ఉండవు. అంజలి గారు అంతగా అడుగుతున్నారు కాబట్టి ఆవిడకి ఇచ్చేద్దాం. ఈ పాట ఆవిడకి గిఫ్ట్ గా ఇస్తున్నాం. ఈ పాట ప్లే చేయండి. మీరు మూవీ ప్రమోట్ చేయడానికి వచ్చిన డైరెక్టర్ అనుకుంటున్నారా? ఇక్కడ స్టెప్స్ కంపోజ్ చేయడానికి వచ్చిన కొరియోగ్రాఫర్ అనుకుంటారా? రోడ్డు దాటించాం కదా, మళ్ళీ ఎందుకు ఇటు వచ్చారు? ఆన్సర్ ఏమన్నా ఉందేమో. సో అలా మీకేమో ఎంటర్టైన్మెంట్, మీకేమో ఎంజాయ్మెంట్ కాదు, డిడక్షన్ డెబిట్ అయింది. వీళ్ళకి 93,000 వెళ్ళిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ ఫోటోలో ఉన్న జోడీ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. చెప్పండి. రవితేజ గారు, కాజల్ గారు. ఓకే, రవితేజ, శ్రీలీల చెప్పారు వీళ్ళు. కరెక్ట్ అయితే మీకు 83,000 లేకపోతే 83,000 పోతుంది. ఆన్సర్ ఏంటో చూద్దాం. నేను మీకు గేమ్ షో స్టార్ట్ అయినప్పుడు ఏం చెప్పాను? ఇది సమయానికి సంబంధించినటువంటి గేమ్ షో. 20 seconds లోపల చెప్పాలి. మీరు చెప్పలేదు కాబట్టి 83,000. ఐ కెన్ డిటెక్ట్ ద కట్టా. గివ్ మీ. ఓకే, అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ రౌండ్ ఖాయ్ రాజా ఖాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. మేము సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్లు ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ట్ చేయడమే మీ పని. అండ్ ఆ ఆన్సర్ మీరు చెప్పిన తర్వాత మీ దగ్గర ఉండే డబ్బుల్లో నుంచి ఎంతైనా బెట్టింగ్ చేసుకోవచ్చు. అది కరెక్ట్ అయినట్టయితే, అదే టాప్ ఆన్సర్ అయినట్టయితే మీ డబ్బులు 3 times పెరుగుతాయి. రాంగ్ అయినట్టయితే యాజ్ ఇట్ ఈస్ గా పెట్టిన డబ్బులు పోతాయి. అవతల టీం వాళ్ళు ఇవతల టీము గెస్ట్ చేసింది కరెక్టా కాదా అని కూడా బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ 2 times పెరుగుతుంది, లేదంటే పోతాయి. మీ డబ్బులు తీసుకొని ఇలా రండి. మీ డబ్బులు తీసుకొని ఇలా రండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, స్నేహితుల దగ్గర ఎక్కువగా ఎలాంటి విషయాల్లో మోసపోతూ ఉంటాము? ఉండండి, నేను మా స్టూడెంట్స్ అభిప్రాయాలు ఏమిటో తెలుసుకుంటాను ముందు. స్నేహితుల దగ్గర ఎలా మోసపోతుంటారమ్మా? సిట్టింగ్ కి కానీ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు బిల్ కట్టే విషయంలో మోసపోతుంటారు. లవర్ విషయంలో చెప్పరు, దాచిపెడతారు. అవును, వాడు నిన్నే ప్రేమిస్తున్నాడే అంటారు, కానీ ఈయన ప్రేమిస్తున్నాడు. సినిమాకి వెళ్ళే ముందు నాకు చెప్పకుండా వెళ్ళినప్పుడు. మరి వాళ్ళు కార్నర్ సీట్ లో కూర్చోవాలనుకుంటే నువ్వు వెళ్ళి ఏం చేస్తావమ్మా? సరే, అయితే ఆప్షన్స్ ఇస్తున్నా.
స్నేహితుల దగ్గర ఎక్కువగా ఎలాంటి విషయాల్లో మోసపోతూ ఉంటాము? 1 అమ్మాయి విషయంలో, 2 డబ్బుల విషయంలో, 3 మందు విషయంలో, 4 చదువు విషయంలో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్నేహితుల దగ్గర ఎక్కువగా ఎలాంటి విషయాల్లో మోసపోతూ ఉంటాము? అమ్మాయి విషయంలో, డబ్బుల విషయంలో. అలా అన్నారు, బాగుంది. టాప్ ఆన్సర్ 1 lakh అమ్మాయిల విషయంలో. అమ్మాయిల విషయంలో అని వీళ్ళు 1 lakh పెట్టారు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్ గా చెప్పాలి మీరు, అంతే. రాంగ్. ఎంత పెడతారు రాంగ్ అని? రాంగ్ మేము ఒక 2 లక్షలు పెడతాం. సరే చూద్దాం అమ్మాయిల కోసం. ఐఎమ్ సో సారీ, మీ 1,00,000 రూపాయలు పోయాయి. డబ్బుల విషయంలోనే ఎక్కువ మోసాలు జరుగుతూ ఉంటాయి. మీరు పెట్టినటువంటి 2 లక్షలు 4 లక్షలు అయ్యాయి. రెండో ప్రశ్న, జనాలు ఎక్కువగా దేనికి భయపడుతూ ఉంటారు? 1 ఎత్తైన ప్రదేశాలకి, 2 నీటి ప్రదేశాలకి, 3 స్టేజ్ పైన మాట్లాడడానికి, 4 చిన్న చిన్న జీవరాశులకు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జనాలు ఎక్కువగా దేనికి భయపడుతూ ఉంటారు? ఎత్తైన ప్రదేశాలకి, నీటి ప్రదేశాలకి. కోనా గారు, మన ఇద్దరం తర్వాత షేర్ చేసుకుందాం. నేను షేర్ ఆటోలోనే వెళ్తున్నాను. ఎత్తైన ప్రదేశాల్లో నేను ఓకే, ఎత్తైన ప్రదేశాలు. ఎంత పెడతారు? 1,00,000. మీరేమంటున్నారు? ఎందుకు వచ్చింది పోగొట్టుకోవడం? అలాంటి ఆప్షన్స్ లేవు మరి. రైటా రాంగ్? రాంగ్. ఎంత? 50,000. ఓకే, ఎత్తైన ప్రదేశాలు. చూద్దాము కరెక్టా కాదా. రైట్ ఆన్సర్. జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం పయ్యితక్క. జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం పయ్యితక్క. 50,000 పోయాయి, 3 లక్షలు వచ్చాయి. ఓకే, మూడో ప్రశ్న, మనిషి డిప్రెషన్ లోకి వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది? మీరు చెప్పండి పిల్లకాయలు. కత్తులకి దూరంగా ఉండాలి. నీ పేరు చెప్పు. సుష్మా. కత్తి సుష్మా. అమ్మాయిలకు దూరంగా ఉండాలి. అంటే ఇప్పుడు అమ్మాయిలకు డిప్రెషన్ అయితే మరి అమ్మాయిలకే దూరంగా ఉండాలి వాళ్ళు కూడా. అమ్మాయిలకు దూరంగా. సరే ఆప్షన్స్. మనిషి డిప్రెషన్ లోకి వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది? 1 అందరి మధ్యలో ఉండడం, 2 ఇష్టమైన వారితో మాట్లాడడం, 3 ఏదో ఒక పని కల్పించుకోవడం, 4 మోటివేషనల్ వీడియోస్ చూడడం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనిషి డిప్రెషన్ లోకి వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది? అందరి మధ్యలో ఉండడం, ఇష్టమైన వారితో మాట్లాడడం. నేను నొక్కేసాను ఆల్రెడీ. వెళ్ళాలనుకుంటే నొక్కేశారు. మేము అభి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడం. ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడం. ఎంత పెడతారు? 50. ఇప్పుడు వాళ్ళు 50 పెట్టారు, మేము మొత్తం అది తప్పని చెప్పి ఆల్ ఇన్ పెట్టచ్చు. పెట్టచ్చు, తర్వాత మీ దగ్గర కానీ అసలు అడుగుతున్నాం. ఇదిగోండి, ఇది 2 లక్షలు. వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని. రాంగ్. ఓకే, మీ ఆన్సర్ రాంగ్ అని చెప్తున్నారు. మీరేమో 50,000 పెట్టారు. చూద్దాము ఇష్టమైన వారితో మాట్లాడడం అవునా కాదా. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ
దీనితో పాటుగా మళ్ళీ ఇంకొక 2 లక్షలు వచ్చాయి మీకు. అమ్మో లీడ్ లోకి వచ్చేసారు. మీ 50,000 పోయాయి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. భార్యాభర్తలు ఇద్దరు ఏ విషయంలో సర్దుకుపోవాలి? ఊరు వెళ్ళేటప్పుడు బట్టలు అది కాదు, చెప్పండి. భార్య వంట చేసినప్పుడు ముందు అమ్మాయి సర్దుకుంటుంది. ఓకే, నేను ఆప్షన్స్ ఇస్తాను. భార్యాభర్తలు ఇద్దరు ఏ విషయంలో సర్దుకుపోవాలి? 1 పిల్లల విషయంలో, 2 ఖర్చుల విషయంలో, 3 వంట విషయంలో, 4 షాపింగ్ విషయంలో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్యాభర్తలు ఇద్దరు ఏ విషయంలో సర్దుకుపోవాలి? పిల్లల విషయంలో, ఖర్చుల విషయంలో, బి అంటే ఖర్చుల విషయంలో. ఎంత పెట్టారు? 2 lakhs. వీళ్ళ ఆన్సర్ రైట్ ఆ రాంగ్ గా చెప్పాలి మీరు, అంతే. అది కరెక్ట్ అని 1 lakh పెడతా. ఖర్చుల విషయంలో కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి మీరు రైట్ అని పెట్టారు, మీకు 2 లక్షలు వచ్చాయి, మీకేమో 6 లక్షలు వచ్చాయి. కానీ ఈ డబ్బులు ఇంకా మీవి కాదు, ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ ఒకళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బులు మొత్తం ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఓకే, మన నెక్స్ట్ రౌండ్ తార్ మార్ తక్కర్ మార్. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. తార్ మార్ తక్కర్ మార్ రౌండ్ లో మొత్తం 3 లెవెల్స్ ఉంటాయి. ప్రతి లెవెల్లోనూ 2 టీమ్స్ గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఏ టీం అయితే లీడ్ లో ఉన్నారు, అంటే మీరు లీడ్ లో ఉన్నారు, 2 టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్స్ అనే టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. అక్కడ ఫ్లవర్ ఫోటో వస్తుంది, ఆ ఫ్లవర్ పేరేంటో మీరు చెప్పాలి. ఫస్ట్ మీరు, సెకండ్ మీరు, థర్డ్ మీరు, ఫోర్త్ మీరు, ఇలా ఆడుతూ 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 ఉంటారనమాట. అయితే ఈ ఆన్సర్ మీరు రెడ్ లైట్ మిమ్మల్ని తాకే లోపల చెప్పాల్సి ఉంటుంది. రెడ్ లైట్ మిమ్మల్ని తాకడానికి పట్టేటువంటి సమయం 5 సెకండ్లు మాత్రమే. సో ఈ 5 సెకండ్ల లోపు మీరు ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు. నేను రైట్ ఆన్సర్ విననంత వరకు, అంటే వింటే ఇంకా అయిపోయింది, ఐ మీన్ యు ఆర్ రైట్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వీళ్ళు. అలా ఎవరైతే రెడ్ లైట్ తాకిన తర్వాత కూడా ఆన్సర్ చెప్పలేదో వాళ్ళు ఆ లెవెల్ ఓడిపోయినట్టు. ఇలా లెవెల్ 1 లో ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ అవతల టీంకి ఇచ్చేయాల్సి ఉంటుంది. సెకండ్ లెవెల్ ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, రెడీ? లెవెల్ 1 అంజలి గారు అండ్ కొన గారు. టాపిక్స్: పాలిటిక్స్, తాగే పానీయాలు, తాగే పానీయాలు. పానీయాలు. వాట్ ఎ టాపిక్ సెలెక్టెడ్. ఇంట్రెస్టింగ్ గా చేస్తూ ఉంటాం. కరెక్ట్. కొన్ని తాగే పానీయాల ఫోటోలు ఇస్తాము, వాటి పేర్లు చెప్పాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. లెవెల్ 1, యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. మ్యాంగో జ్యూస్. రైట్ ఆన్సర్. మ్యాంగో జ్యూస్. క్యారెట్ జ్యూస్. రైట్ ఆన్సర్. బీట్రూట్ జ్యూస్. రైట్ ఆన్సర్. కొబ్బరి బొండం. రైట్ ఆన్సర్. వేప జ్యూస్. రైట్. కాకరకాయ జ్యూస్. రైట్. ఇది చెరుకుడ జ్యూస్. రైట్. పైనాపిల్ జ్యూస్. రైట్. యాపిల్ జ్యూస్. రైట్. కాఫీ. రైట్. బనానా జ్యూస్. రైట్. తేనె జ్యూస్. అది కాదు కదా. తేనె నిమ్మరసం. అది మీ అమౌంట్ లో నుంచి 25% ఇచ్చేయండి. ఓకే, లెవెల్ 1 మీరు గెలిచారు. మళ్ళీ మీరే టాపిక్ సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా గెలిచారు. సెకండ్ లెవెల్ టాపిక్స్: సినిమా, జెండాలు,
ఫస్ట్ డే సినిమాలు. కొన్ని సినిమా పేర్లు వేస్తాము, హీరో డైరెక్టర్ ఎవరో మీరు ఆ పేర్లు చెప్పాలి. ఓకే, సో ఈ లెవెల్లో ఓడిపోతే అంటే రెండో లెవెల్ 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రామ్ చరణ్ అండ్ సుకుమార్. రైట్. శ్రీకాంత్ గారు, మహేష్ బాబు గారు. అవును. రైట్ ఆన్సర్. సాయి, రాజమౌళి గారు, నితిన్. రైట్. తులసి, వెంకటేష్ బాబు గారు, బోయపాటి సీన్ గారు. రైట్. సరే నరసింహారెడ్డి, సురేందర్ రెడ్డి, చిరంజీవి. రైట్ ఆన్సర్. సుజిత్, ప్రభాస్. రైట్. నువ్వే ఉదయ్ కిరణ్, తేజ గారు. సారీ నేను కన్ఫ్యూజ్ అయ్యాను. తరుణ్ త్రివిక్రమ్ గారు 50%. లాస్ట్ లెవెల్ ఒక్క టీం ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి ప్రస్తుతం లీడ్ మీరు. ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకునే అవకాశం మీరు గెలుచుకున్నారు. టాపిక్స్ 1 స్టేషనరీ ఐటమ్స్ లేదా 2 IPL. టీమ్ అయితే ఓకే ఓకే రెడీ. ఏంటి IPL అయితే? IPL. టీమ్ అబ్రివేషన్స్ వేస్తాము, ఫుల్ ఫామ్ చెప్పాలి. టాపిక్ సెలెక్టెడ్. ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. ముంబై ఇండియన్స్. రైట్. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. రైట్. చెన్నై సూపర్ కింగ్స్. రైట్. రాజస్థాన్ రాయల్స్. రైట్. డెక్కన్ చార్జర్స్. డెక్కన్ చార్జర్స్. ఢిల్లీ ఢిల్లీ. ఢిల్లీ ఢిల్లీ అని చెప్పాం కదా. ఢిల్లీ చెప్పారు కానీ గల్లీలో ఇది వచ్చేసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్. గీతాంజలి మళ్ళీ వచ్చిందంటే ఏమిటో అనుకున్నాం కానీ వచ్చి మొత్తానికి పట్టుకుపోయిందమ్మా డబ్బులంతా. ఏ ఆట అయినా ఆమె ఎటువంటి గెలుస్తారు అంత అంతే. ఎనీవే ఐ యామ్ వెరీ సారీ టు సే థాంక్ యూ. యు ఆర్ ఎలిమినేటెడ్. ఓకే, ఒకళ్ళని గెలిపించడం కోసం ఒకళ్ళు ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జాక్పాట్ రౌండ్ మీరిద్దరు ఆడుతున్నారు. సో లెట్స్ స్టార్ట్ జాక్పాట్ రౌండ్. ఈ గేమ్ లో కూడా సక్సెస్ఫుల్ అయితేనే మీరు డబ్బులు తీసుకొని వెళ్తారు. చాలా సింపుల్ గేమ్. నేను ఒక కలర్ చెప్తాను, ఆ కలర్ ని మాత్రమే మీరేమో కొనగారు ఇటువైపు హోల్ నుంచి, అంజలి అటువైపు హోల్ నుంచి వేసేయాలి అంతే. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో. ఫస్ట్ లెవెల్లో దీనికి మేము ఇచ్చేటువంటి టైం 15 సెకండ్లు మాత్రమే. మీరు ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ 3 టైమ్స్ పెరగబోతోంది. అది కూడా 3 బాక్సెస్ మీకోసం రెడీగా ఉన్నాయి. ఈ 15 సెకండ్లో గేమ్ స్టార్ట్ అవ్వక ముందు కలర్ చెప్పేస్తాను అంతే. మీరు ఇటు నుంచి బంతులు, ఆవిడ అటు నుంచి బంతులు వేయాలి. ఆల్ ది బెస్ట్. యోర్ కలర్ బ్లూ అండ్ యువర్ టైం starts now. Four, 3, 2, 1, stop. సారీ, అటేమో 2 బంతులు మిగిలిపోయాయి, ఇటేమో 3 బంతులు మిగిలిపోయాయి. మీకు డబ్బులు మిగిలిపోయాయి. మీ ఓడిపోతే మీకు ఆనందం కదా. మీరు ఒక గేమ్ షోకి వచ్చినప్పుడు మీరు ఎంతో కొంత డబ్బులు తీసుకొని వెళ్ళడం మీకు మంచిది, మాకు మర్యాద. సరే, మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తాం కానీ టైమర్ కొంచెం పెంచుతున్నాం. 18 సెకండ్లు ఇస్తాం. ఓకే చాలు. ఈసారి 2 బాక్సెస్.
కోనా గారికి వాటం రైట్ హ్యాండ్ ఈజీగా ఉంది, పాపం పాపకి ఇబ్బంది లెఫ్ట్ హ్యాండ్ అలవాట్లేదు కదా, అందుకే ఇలా వేస్తున్నాను నేను. పోనీ తను ఇటు వస్తుంది, మీరు అటు వెళ్ళండి. మీకు లెఫ్ట్ ఈజీయా? ఆల్ ది బెస్ట్. అండ్ కలర్ రెడ్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Nine, 8, 7, 6, 5, 4, 3, 2. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. కాదు, మీరు ఇంత బాగా ఆడారు, ఈ 2 బాక్సులు ఎందుకు? మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తాం. 12 సెకండ్లు, మీకు 4 బాక్సులు. లేదు అంటే మీకు మళ్ళీ 15 సెకండ్లకి 3 బాక్సులు ఇస్తాం. మనం అత్యాశకు పోవద్దు, మనం 15 సెకండ్లు 3 బాక్సులు తీసుకెళ్తాం. అది బెటర్. వద్దు, 12 సెకండ్లు ఆడండి. ఛాలెంజింగ్. మీది కాదు కదా పోయే డబ్బు, ఏమైనా మాట్లాడతారు. మనం ఎంతో కొంత తీసుకెళ్ళాలి కాబట్టి 15 సెకండ్స్ ఆడటం బెస్ట్. సరే 15 సెకండ్లు. 12 సెకండ్లు. ఎస్ 12 సెకండ్లు, 12 సెకండ్లు చెప్పండి. నో 15. సేఫ్ ఆడుతున్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు. మాకు ఇవ్వండి ఛాన్స్, 12 సెకండ్లు వేస్తాం మేము. ఆల్రెడీ ఇచ్చాం కదా మీకు, ఎక్కడేసారు? 12 ఇద్దాం 12. కానీ వాళ్ళు డిస్క్వాలిఫైడ్ వాళ్ళు. మేము అయినా కానీ ఛాలెంజ్ చేస్తున్నాం, సార్ ఓకే అంటున్నారు. ఓకే అంటున్నాను, రండి. 12 సెకండ్లు, మీరిద్దరు రండి. అందరూ ఒకటే టీం కాబట్టి మీ బదులు వాళ్ళు ఈ లాస్ట్ అండ్ ఫినాలే ఆడుతున్నారు. కానీ ఇక్కడ నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ 12 సెకండ్లో కనుక వీళ్ళు ఆడి గెలవకపోతే మీరు గెలుచుకున్న డబ్బులు మొత్తం పోయినట్టే. అయ్యో. రెడీ? 12 సెకండ్స్. కలర్ బ్లూ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. Five, 4, 3, 2, 1. Okay, so congratulations. 12 సెకండ్లో ఆడి గెలిపించారు. గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ఎలాగైతే బ్లాక్ బస్టర్ అయిందో ఈ రోజు గేమ్ షోలో కూడా మీరు అలాగే ఆడి గెలుచుకున్నారు. కంగ్రాట్స్. థాంక్యూ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చూడండి, వాళ్ళు తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం కలుద్దాము ఆన్ సుమా అడ్డా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. బై బై, మర్చిపోకండి.